ఒకవేళ వాడు మనకు అర్థమైపోతుంది. 10 మంది కూర్చున్నాడుకో, వాడు సేపు పక్కన చూస్తూ ఉంటాడు, డల్గా ఉంటాడు, వాడు ఏం మాట్లాడు ఏంట్రా అని చెప్పి సైలెంట్గా క్లాస్ అయిన తర్వాత 2 minutes వాళ్ళు తీసుకొని వెళ్తే అందరూ బాగున్నారు అక్క నేను ఒక్కగానే ఇలాగా అన్నదనుకో, షుడ్ ఎంకరేజ్, లేదమ్మా అలా కాదు, మనమంతా ఏసయ్య పిల్లలము, యేసు ప్రభు స్వరూపములో చేయబడ్డావు. నువ్వెవరో తెలుసా, నువ్వు యేసయ్య ఎలా ఉంటాడో నువ్వు అలా ఉన్నావు అని చెప్పేసి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తావో మచ్ వాళ్ళు ఎంత ఇష్టపడతారో నీతో ఎంత సఖ్యత కలిగి ఉంటారో. సో మనము దీన్ని బాగా మనము కంపేర్ చేసి వాళ్ళకి మంచి కౌన్సిలింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నము అదే రీతిగా వీళ్ళు కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎదినంత మాత్రమే క్వశ్చన్స్ లేవని కాదు, వీళ్ళకి కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కనుక మనము చాలా జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వాలి. తెలియకపోతే తెలియదని చెప్పాలి. తెలుసులారా అని చెప్పేసి ఏదో చెప్పామనుకో దొరికిపోతే వాడు వదిలిపెట్టాడు. చిన్నపిల్లలు ప్రైమరీ వాళ్ళు వదిలిపెడతారు, కానీ వీడు వదిలిపెట్టాడు. మా అన్నకి ఏడు తెలియదురా, వాడు అందరి ముందు రానేస్తాడు, నీ పరువు మొత్తం పోతుంది. సో నీకు తెలియకపోతే స్కిప్ పాయింట్, నాకు తెలియదు నేను నేర్చుకొని చెప్తాను, అన్నయ్యని అడుగుతాను, ఇప్పుడు ఐగర్ని అడుగుతానని చెప్పేసి మనం ఓపెన్గా చెప్పాలి. దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఏజ్లో ఉన్న పిల్లల్ని నువ్వు శిష్యులు తయారు చేయొచ్చు, డిసైపుల్స్గా తయారు చేయొచ్చు. ఎలా తయారు చేయొచ్చు డిసైపుల్స్గా? డిసైపుల్స్ అంటే అది మన పని కాదని ఐగర్ పని కాదు. ఫస్ట్ వాలంటీరింగ్ ఫస్ట్ ఏం చేయాలంటే మనము తెలుగు అంటే చెప్పండి. సో నేను చెప్తాను, డిసైపుల్స్ చేయాలి. ఈ పిల్లలని మనం డిసైపుల్స్ చేయొచ్చు. ఎలా అని అంటే, ఈ పిల్లలను నీవు ఆధ్యాత్మికంగా బైబిల్ చదువుతున్నారా? ఒకవేళ బైబిల్ చదివితే, ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ చదివి లూకా సువార్త 20 మొదటి నుంచి 8 వచనంలో ఒక విషయం ఉంది. ఏమనంటే చాలామంది వచ్చారు, యేసుప్రభు వాక్యం చెప్తా ఉంటే పిలుపుని దగ్గర ఏ అధికారంతో చెప్తున్నావు అని అడిగారు. సో ఈ విషయాన్ని మనం అందరం కూర్చొని బైబిల్ స్టడీ చేయాలి. స్వచ్ఛంద సేవకు వాలంటరీ అంటే స్వచ్ఛంద సేవ. సో ఏ విధంగా నువ్వు ఆశించకుండా చేసేదాన్ని స్వచ్ఛంద సేవ. ఓకేనా? రైట్. సో ఇక్కడ డిసైపుల్స్గా నువ్వు చేసేటప్పుడు మనతో బైబిల్ స్టడీ చేయడమే కాదు, ఓన్లీ బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు. డిసైపుల్షిప్ అంటే గమనించండి, డిసైపుల్షిప్ చేసేటప్పుడు బైబిల్ స్టడీ మాత్రమే మనతో కూర్చొని చేయడం కాదు, బైబిల్లో ఎలా ఉందో మనం అలా ప్రవర్తించాలి, మనం చూపించాలి. యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనం అలా ప్రవర్తించాలి, మనం చూపించాలి. చెల్లికి తమ్ముడికి చూపించాలి. యేసు ప్రభు పలానా ప్రదేశంలో పలానా ఈ విధంగా ఏమంటారు డీల్ చేశాడు, మనం ఎలా డీల్ చేద్దాం అడగలం. వాళ్ళు చెప్పినప్పుడు చేస్తున్నామా అనే క్వశ్చన్ చేయగలిగాం.